పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అఘోరీతో పాటు వర్షిణిని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు పోలీసులు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరీ బెదిరించినట్టు కేసు నమోదైంది. తల్వార్, గన్ను పెట్టి బెదిరించినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇక పూజలు చేస్తానంటూ అఘోరీ బాధితురాలి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అఘోరీ గురించి తొలి నుంచి కూడా జీ తెలుగు న్యూస్ ఎక్స్పోజ్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు అఘోరీని లైవ్లోకి తీసుకుని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా అఘోరీ అరెస్టు వార్తల తర్వాత తొలి నుంచి కూడా అఘోరీని అపోజ్ చేస్తూ అలాగే తమ వెర్షన్ వినిపిస్తున్న వారు కూడా ప్రస్తుతం నాతో పాటు స్టూడియోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ట్రాన్స్జెండర్ మాధురి ఉన్నారు. మరి కాసేపట్లోనే అఘోరీని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ వచ్చినటువంటి మరికొందరు ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా మాధురితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మాధురి. నమస్తే. నమస్తే. అఘోరీ, లేడీ అఘోరీ, ట్రాన్స్జెండర్ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. గత కొంతకాలంగా మీరు మీ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు ఈ శ్రీనివాస్కి సంబంధించి. ఏంటి ఈ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ఉద్యమం ముందు నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అఘోరికి ఆ శ్రీనివాస్కి వత్తాసుగా ఉంటే నలుగురు మాత్రం మేము, శివరుద్ర గారు, నేను, జోగిని సంధ్య, బాలకృష్ణ గారు, మేము ముందు నుంచి ఈ అఘోరకు శిక్ష పడాలి, వీడు దొంగ దొంగని ముందు నుంచి అనుకునే వచ్చాము. సో ఇప్పుడేమో చాలా మంది అఘోరి ఫేక్ అని వచ్చి మాట్లాడతారు. సో హ్యాపీ, ఎవరు పోరాడిన ఉద్యమమే. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీడియా సపోర్ట్ గా ఉంది. అలాగే పోలీసు వాళ్ళు కూడా ఎప్పటికీ అప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నాకైతే ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కామెంట్స్ లో కూడా దేశవ్యాప్తంగా ఇన్నాళ్ళకు మీరు మంచి పని చేశారు అని జనాలు చెప్పడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. వాడు ఎప్పుడెప్పుడు ఏపీలో తెలంగాణలో అడుగు పెడతాడా అని వెయిటింగ్, అంతే, దానికోసం వెయిటింగ్ చేస్తున్నాను. అయితే మాధురి, ఒక వ్యవహారం కాదు ఈ శ్రీనివాస్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో నానా రచ్చ చేసినటువంటి పరిస్థితి. ఎవరైనా క్వశ్చన్ చేద్దామంటే భయం, అమ్మో అఘోరీ ఏమైనా చేస్తారేమో, మా కుటుంబాలకు ఏమవుతుందేమో అని. అలాగే కొన్ని కారణాల వల్ల పోలీసులు కూడా కొంత సంయమనం పాటిస్తూ వచ్చారు. ఎంత పబ్లిక్గా న్యూసెన్స్ చేసినా, ఎంత గుళ్ళ దగ్గర రచ్చ చేసినా కొంత సంయమనం పాటిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి పాపం పండింది అనుకోవాలి. అవునండి, వాడు చేసిన కర్మ వాడే. అప్పటి నుంచి నేను వాడి వల్ల ఎంత ఏడ్చానో నాకు తెలుసు. సో నా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా నన్ను చాలా అవమానించారు. చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నువ్వు ఎందుకు ఇట్లా అఘోర గురించి మాట్లాడుతావు, నీకేం అవసరం అని చాలా పెద్ద వాళ్ళు నాకు కాల్ చేసి బెదిరించారు. సో నేను చాలా ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అన్నం కూడా తినుకోకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. సో ఓకే, నేను ఏది అడిగేసినాక నా శివ ఏదో ఒక రోజు తోడుండడా అని నేను ఆ రోజు అనుకున్నా. ఈ శ్రీనివాస్ ప్రతి చోట ఇప్పుడు సనాతన ధర్మం నేను కాపాడుతాను, ఆడపిల్లల్ని కాపాడుతాను, చిన్నపిల్లలను కాపాడుతాను అని ముందుకొచ్చిన వ్యక్తి ఈ రోజు 4 రోజుల నుంచి ఎందుకు పరారిలో ఉన్నాడు అంటే తన వాయిస్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. అంత గంభీరంగా మాట్లాడే, తల మండం వేరే చేస్తా అన్న ఈ శ్రీనివాస్ వ్యక్తి ఈరోజు 4 రోజుల నుంచి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్లు చేసుకొని ఎవరికి అప్డేట్ ఇవ్వకుండా ఎందుకు ఇలా దాక్కుంటున్నాడు అంటే ఇక్కడ తప్పు జరిగింది కాబట్టే. ఈయన ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఒక అమ్మాజీ, ఒక మాతాజీగా నమ్మారండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అఘోర ఏంది రావడం అంటే బట్టలు లేకోకుండా రావడము, ఏదేదో మాట్లాడము, అన్ని చేయడము, ఏకదమ్ము శివునికి పూజ చేయడము, సనాతన ధర్మం మాటికి సనాతన ధర్మం అంటుంది ఏదని చాలా మంది నమ్మేది మొదలు పెట్టారు. సో ఈ రోజు శ్రీనివాసన్ వ్యక్తిని ఎవరు నమ్మట్లేదు. రైట్. మనతో పాటు శివరుద్ర స్వామి జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. నమస్తే శివరుద్ర స్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శివరుద్ర స్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? Audio is very clear, but I am little bit busy, so we'll complete in next 10 to 15 minutes. తప్పకుండా శివరుద్ర స్వామి గారు, అఘోర, లేడీ అఘోరీ, ట్రాన్స్జెండర్ అఘోరీ, రకరకాల పేర్లు. మొత్తానికి మనం అయితే శ్రీనివాస్ అనే పలుకుదాం. ఈ శ్రీనివాస్ ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు ఎప్పటి నుంచో కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. అతను చేసినటువంటి చాలా విషయాల్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన గారు ఇప్పుడు అసలైనది ఎక్స్పోజ్ శ్రీనివాస్ చేయాలి. మనందరం చేసేసాం. సనాతన ధర్మం పేరిట ఆడపిల్లల్ని అలా వశపరుచుకునే ప్రయోగాలు చేసి నన్ను ఎవడు ఆపలేడు అని చెప్పేసి మీరెవరు నేను దిగి తండ్రి పరమశివుడిని అవమానపరిచాడు. అందుకని ఈ రోజు అంతటి అవమానాల మధ్యన వస్తున్నాడు ఆయన గారు. దీంట్లో మాధురి ముఖ్య పాత్ర
బాలకృష్ణ గారు ముఖ్య పాత్ర పోషించారు. ఆ తర్వాత యావత్ తెలంగాణ ప్రజలందరూ దీనికి స్పందించారు. గత వారంలో ఎంతో వైవిధ్యమైన ఆలోచన చేస్తూ వచ్చారు. రాజేష్ నాథ్ అఘోరా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇందులో అఖాడాస్ నుంచి ఒక లెటర్ ఇష్యూ చేపించేసి మనకి ఇంకొంచెం ఈ విషయాల్లో ముందుకెళ్లేలా సహకరించారు. మీడియా సోదరులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీరందరూ లేకపోతే ఈ రోజు ఈ ప్రయత్నం కొంచెం ఆలస్యం అయ్యేదేమో. మీరందరూ ఛానలైజేషన్ చేయడం చేత మనం ముందుకున్నాము ఒక విషయానికి. తర్వాత పోలీస్ అధికారులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వాళ్ళు ప్రాణానికి ఎంతంత దూరం వెళ్ళిపోయి కుటుంబాలను వదిలిపెట్టినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన మంచి సమయం ఇది. ఖచ్చితంగా శ్రీనివాస్ చట్టానికి న్యాయం చెప్పాల్సిందే. ఆడపిల్లలని అలా వశపరిచేసుకొని నువ్వేంది నేనేందని అక్కడికి తీసుకొచ్చి పూజల పేరిట లక్షలు ప్రజల నుంచి తీసుకున్నది కాక వారం 10 రోజుల నుంచి ఎక్కడెక్కడో పరిగెత్తింది కాక జై భీమ్ అన్న మహానీయుడి అంబేద్కర్ గారి మీద దుర్భాషలు ఆడడం కూడా అవమానకరంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రేపు చూసాం. మనందరం కూడా ప్రెస్ మీట్ లో కలుస్తున్నాం. కాబట్టి సనాతన ధర్మం ఎప్పటికైనా అయితే శివరుద్ర స్వామి గారు ఇలాంటి ఫేక్ వ్యక్తులు ఎప్పటికప్పుడు సమాజంలోకి వస్తూనే ఉన్నారు. ఎంతో మందిని మోసం చేస్తూనే ఉన్నారు. ఎంత చైతన్యపరిచినా మీలాంటి వాళ్ళు, మీడియా, ఇతర వ్యక్తులు, ధర్మ పరిరక్షకులు ఎంత మోటివేట్ చేసినా కూడా ఎవరో ఒకరు పుట్టుకొస్తూనే ఉన్నటువంటి పరిస్థితి, పబ్లిక్ నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఏంటి ఒక్క విషయం చెప్పండి, అఘోరాలంటే ఏ రకంగా ఉంటారు, ఏ రకంగా వ్యవహరిస్తారు, ఎవరిని అఘోరాలు అంటారు? దయచేసి కొంత మళ్ళీ పబ్లిక్ ఇలాంటి వాళ్ళని చూసి మోసపోకూడదు. ఖచ్చితంగా మోసపోకూడదు. మనం ఏంటంటే సనాతన ధర్మం పేరిట అంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకోవాలి. ఇప్పుడు చేసుకొని ఒకరినొకరు ధర్మం అంటే ఏంటో అని తెలుసుకోవాల్సిన సమయం కూడా ఇదంతా. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పైన మనము మంచి సభలు పెట్టుకొని అన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన ఒక 2-3 పాయింట్లు ఈ అఘోరా పేరు చెప్పి చెయ్యకూడనని ఘోరాలు ఈ శ్రీనివాస్ చేసినటువంటి నేపథ్యంలో అసలు అఘోరాలంటే ఎవరు, ఎలా ఉంటారు, వారి జీవన విధానం ఏ రకంగా ఉంటుంది, ఇతను ఏ రకంగా బతికాడు, ఒక్కసారి ఒక 2-3 పాయింట్లు చెప్పాలి మీరు. ఇప్పుడు అఘోరాలంటే దిగంబర జీవితాలను బతుకుతూ పరమశివుడి యొక్క ఆజ్ఞలోనే వాళ్ళు ఈ లోక కళ్యాణం లాంటిది జరగాలి అని చెప్పేసి ఎక్కడో వాళ్ళు కొండ గుహల్లో సత్పురుషుల మధ్యలో ఉంటారు స్వామి. ఆ సత్పురుషుల మధ్యలో ఉన్నది చేసి వాళ్ళు లోక కళ్యాణం చేసి ధర్మరక్షణ చేసి అన్ని విషయ వివరణలు లోక కళ్యాణం కోసమే చేస్తారు వాళ్ళు. ఎలాంటి వ్యక్తులు కూడా ముందుకు రారు వాళ్ళు. కానీ ఇలా వీళ్ళు ముందుకు రావడం అనేది కొంచెం అమర్యాద. వీళ్ళు ఈ విధంగా ముందుకు రావాలనేది ఎక్కడా కూడా రాసి లేదు. అఘోరాలు సాధువులు ఈ విధంగా రావాలని చెప్పి మనందరం ఈ రోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సువివరంగా మళ్ళీ మీ అందరికీ చెప్తాను. అఘోరాలు ఎప్పటికీ బయటికి రారు, నాగసాధువులు కూడా ఎప్పటికీ బయటికి రారు. శ్రీనివాస్ తోని కూడా పోలీస్ అధికారులు మాట్లాడించే అవకాశం ఇస్తే ఆయన గారిని కూడా అన్ని విషయాలు చెప్తాను. నేను ధర్మాన్ని గెలిపించే ప్రయత్నం చేసేసి మనందరం ముందుకుంటే విధంగా వెళ్దామని చెప్పి చెప్తున్నాను స్వామి. చివరిగా శ్రీవర్షిని ప్రస్తుతం శ్రీనివాస్ అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. శ్రీవర్షిని ఏంటి అసలు? శ్రీవర్షిని వ్యవహార శైలిని ఏ రకంగా చూడాలి? అమ్మాయి మానసిక స్థితి బాలేదా, లేదంటే ఆ అమ్మాయి కూడా ఫేకా, ఏం జరుగుతుంది? ఆవిడ చాలా తెలివిగానే ఉంది కాబట్టి మహిళా సంఘాలు, సైకియాట్రిస్టులు అంటే మానసిక వైద్యులందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. అందరితో కూడా చెప్పి పెట్టిన తరుణం కూడా చూసాం. మన ఛానల్లో కూడా ఇద్దరు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసుకురావచ్చును. దాని విధంగా పోలీసు అధికారుల అనుమతులు తీసుకొని రేపు పెద్ద ఎత్తున మనందరం కలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి న్యాయ నిర్ణయాలు ఇంకా చేయాల్సిన సమయం ఉంది. రేపు పొద్దున అందరికీ సభాముఖంగా నేను అందరికీ మీడియా ముఖంగా చెప్పడం చేస్తాను స్వామి. రైట్ శివరుద్ర స్వామి అయితే ఓకే థ్యాంక్ యూ శివరుద్ర స్వామి తేల్చేశారు మరోసారి, అఘోరా కాదు అనేది స్పష్టం చేశారు. అయితే ఇంకొక డౌట్ ఉంది, అఘోరా కాదు అని తెలిపింది శ్రీనివాస్, మరి ట్రాన్స్జెండరా శ్రీనివాస్? చాలా మంది మీ కమ్యూనిటీ సభ్యులు కాదు అని అంటున్నారు కదా, ఏంటి అసలు వాస్తవం ఏంటి? నిజంగా తను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కాదండి, తను లేడీస్ కూడా కాదు, తను అఘోరి కూడా కాదని నేను చెప్తున్నా. ముందు నుంచి అదే చెప్తున్నా. కానీ లింగ మార్పిడి ఎందుకు చేసుకున్నాడు? లింగ మార్పిడి ఎందుకు చేసుకున్నాడు అంటే గతంలో అంటే చాలా రకాలుగా పుకార్లు ఉన్నాయి. అంటే ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు అలా చేశాడు, ఇలా చేశాడు. నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఒక ఆడపిల్లలకి వీడు ఏదో చేస్తే ఒక గ్రామస్తులు అక్కడ వీడిని చెట్టు కట్టేసి ఒకటి ఇలాంటిది కాల్చి తన మెయిన్ ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ మీద కాల్చడం జరిగింది. సో అది కొంచెం కాల్పోయినప్పటికీ అది కొంచెం డ్యామేజ్ అయింది. సో ఇంకా పురుషాంగం పని చేయకోకుండా, ఇంకా సంసారం పని చేయకోకుండా ఇంకేం చేయాలి అంటే యూరిన్ స్ట్రక్ అయిపోయి కడప అంతా ఉబ్బిపోయి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అప్పుడు ఎవరో ఒక సలహా తీసుకుని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎవరో ఒకరు తీసుకొని తాను ఇందూరుపై సర్జరీ చేసుకోవడం జరిగింది.
సర్జరీ చేసుకున్న తర్వాత ఇంప్లాంట్ సర్జరీ చేయించుకొని తను ఏం ఆలోచించాడంటే, సో ఇప్పుడు నేను సర్జరీ చేయించుకున్నాను, ఏదో అయిపోయింది, ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ లో కమ్యూనిటీకి వెళ్తే నేను వాళ్ళ వృత్తిలో నేను బతకలేను, ఇంకా నేను ఆడదానిలాగా ఉండలేను, పురుషలాగా ఉండలేను, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే, నేను ఒక అఘోర వేషం ఎత్తితే నేను ఏదన్నా చేస్తే చల్లుతుంది కదా. నాకు ఒక డౌట్ అండి, ఈ శ్రీనివాస్ అబ్బాయికి ఉన్నప్పుడు గతంలో ఏదన్నా గంజాయి కేసులు కానీ డ్రగ్స్ కేసులు కానీ ఏమైనా ఉన్నాయేమో, సో అందుకు ఈ అఘోర వేషం ఎంచుకున్నాడేమో. ఎందుకంటే అఘోర దీక్ష తీసుకున్న వాళ్ళ మీద ముందు కేసు ఏమైనా ఉంటే కూడా అవి చల్లవు. సో ఆ విధానంగా ఈయన తీసుకున్నారేమో నా మనసులో మాట. సో తను ఇలా అఘోర దీక్ష తీసుకొని జనాలని మాయ మాటలు నమ్మించడానికి వచ్చారు. స్టార్టింగ్ లో రావడమే బట్టలు లేకోకుండా వచ్చి కూర్చొని. సో చాలా మంది మీడియా వాళ్ళు అడిగిన ఇప్పుడు నా ఉన్నాయి ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చింటాను 7 నెలల నుంచి శ్రీనివాస్ గురించి. ఆ ఇంటర్వ్యూలు చూస్తే ఒకటే మాట ఉంటుంది, నాది వేరే కాన్సెప్ట్ అనేది ఉండదు, ఈ అఘోర గురించే ఉంటుంది, శ్రీనివాస్ గురించి. ఈయన ఒక్కొక్క ఛానల్లో యాంకర్లు అడిగిన ప్రశ్నలకి నేను మహిళని, శివుడి మీద ఒట్టే చెప్తున్నా, నేను డేట్ అవుతాను, మీరు అవుతారు కదా, ఆ సమయం మీరు ఏం చేస్తారు అంటే, ఆ 3 రోజులు శ్మశానంలో ఉండి నేను బూడిద రాసుకుంటాను. సో ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో వాడు శ్రీనివాస అబ్బాయే అని మళ్ళీ ఇంకో వీడియోలో తేల్చింది. సో మళ్ళీ పోయి అడిగితే నా పర్సనల్ నేను చెప్పాను, నేను ఆడనో మోగనో, నేను ట్రాన్స్ మీకే వదిలేస్తున్నా, నేనైతే అఘోర అని, నేను పురుషాంగ శివునికి అర్పించాను అని మళ్ళీ చెప్పడం జరిగింది. సరేలే అనుకుంటే ఒక్కొక్క చోట పోయి రచ్చ చేయడము. మంగళగిరి శ్రీకాళహస్తి టెంపుల్ వెళ్ళేటప్పుడు మీరు కేవలం అక్కడ ఒక్క ఆలయంలో మాత్రమే అడ్డుకొని అధికారులు ఇలా అయితే ఎలా చేయమని చెప్పి అడ్డుకొని బట్టలేసి లోపల పంపించిన సిచ్యువేషన్ అది. సో ఎవరైనా కానీ అఘోరాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చిన్న గోచి లాంటి. ఎందుకంటే నేను కూడా కాశీకి 8 సార్లు వెళ్ళాను, కేదార్నాథ్, నాకు కూడా శివుడు అంటే చాలా ఆల్మోస్ట్ 16 శక్తిపీఠాలు 8 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేశాను. నాకు తెలుసు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా జీవిస్తారు అని. కానీ వాళ్ళకి చూసింది, నేను శ్రీనివాస్ చూసింది చాలా డిఫరెంట్. శ్రీనివాస్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా, కొత్తగా జనాలకు తెలియని విషయం ఏంటంటే వీడు ఏదో చేయడానికి వచ్చాడని భ్రమలో నమ్ముతున్నారు. సో వాని గురించి నాకు తెలుసు కాబట్టి వీని గురించి మాట్లాడుతున్నా. నమ్మకండి. సరే అక్కడ శ్రీకాళహస్తిలో బట్టలు వేసుకో అంటే, లేదు నేను బట్టలు వేసుకోను, మాకు రూల్స్, మేము ఇట్లానే వెళ్తామని. పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ మీరు వస్త్రధారాలు వేసుకోండి, మీకు పంపిస్తానంటే, నువ్వెవర్రా నాకు చెప్పడానికి, నువ్వెవర్రా నాకు మాట్లాడడానికి, నీకు అంత ఉందా, నేను చేసిన సాధన అంత ఉండదు అని టక్క పెట్రోల్ వేసుకుంటే ఇది దౌర్జన్యం కాక ఏంటండి నాకు అర్థం కాక. ఎక్కడైనా అఘోరాలు శాంతిగా ఉంటారు, మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాదు. సో పోయిన ప్రతి చోట న్యూసెన్సే చేస్తున్నాడు. కామం, క్రోధం, అవునండి, చోట అన్ని వదులుకుంటేనే కదా అయ్యేది. కానీ ఇతనికి మాత్రం అలంకారాలు కావాలి, వెళ్ళడానికి కారు కావాలి. సో ఏదో చేద్దామని వచ్చాడు. రైట్, మనతో పాటు కరాటే కళ్యాణి గారు జాయిన్ అయ్యారు. కళ్యాణి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? యా కళ్యాణి గారు, అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్. హిందూ ధర్మం కోసం మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి వ్యక్తి, కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ వచ్చి ఆ ధర్మాన్ని భ్రష్టు పట్టించాడు అనే ఆరోపణలు శ్రీనివాస్ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అరెస్ట్ నేపథ్యంలో ఏం చెప్తారు? ఇప్పటికైనా అరెస్ట్ అయ్యాడండి, చాలా మంచి జరిగిందని అంటాను నేను. ఎందుకంటే హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని అందరూ సంపాదించుకుంటున్నారు, అందులో ఇతను కూడా ఒక భాగం అని అంటాను నేను. హిందుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి చాలా వేషాలు వేస్తుంటారు. ఆ వేషాల్లో చాలా మంది చాలా రకాల, హిందుత్వం అంటే అంత ఈజీనా, అది పరిరక్షించేసడానికి ఏదో చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి మాటలు చెప్పినంత ఈజీ కాదు. మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటాం, మాకు తెలిసి అన్ని అందులో లోతుపాతులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. హిందుత్వం కోసం, గోరక్షణ కోసం, హిందుత్వాదిగా గట్టిగా మాట్లాడితే మా మీద ఎటువంటి ఎదురుదాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా మాట్లాడతారు విధర్మీయులు అనేది మేము చూస్తూ ఉన్నాం ప్రతి క్షణం కూడా. నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటే కూడా కొన్ని లీగల్ గా చేయాలి, కొన్ని ఫిజికల్ గా చేయాలి, కొన్ని మైండ్ తో మాట్లాడాలి. ఎన్నో రకాల వ్యయ ప్రయాసాలు కోర్చి మేము చేస్తుంటే కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాయి. నా హిందుత్వం కోసం నేను ఫైట్ మొదలు పెట్టి నేను చేసిన కొన్ని ఫైట్ల వల్ల నాకు సినిమాలు కూడా ఇవ్వకుండా నన్ను బ్యాన్ చేశారు.
అన్ని విధాలుగా. ఎందుకంటే హిందుత్వవాదిగా మారిపోయి అందరి మీద ఫైట్ చేస్తోంది, అందరినీ సమానంగా చూడాలి, అలాగా ఇలాగాని సెక్యులర్ వేషాలు వేస్తున్నట్టుగా చెప్తే నేను సెక్యులర్ కాదు, పక్కా కట్టర్ హిందూని చెప్పి నేను అట్లానే బ్రతుకుతున్నాం. ఇలాంటి మేము ఇంత కష్టపడి ఇన్ని చేస్తుంటే 4 బూడిద రేఖలు పెట్టుకొని బూడిదని చెప్పి పాండ్స్ పౌడర్ పూసుకొని ఏదో చేసి నేను అఘోరాని, నాకు అన్ని శక్తులు ఉన్నాయి, అతీత శక్తులు ఉన్నాయంటే అఘోరాలకి స్వామీజీలకి లేకపోతే కొంతమందికి మేము క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి తేడాలు తెలియని వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. అందరూ తెలివితోనే ఉన్నారు, అందరికీ అన్ని తెలుసు. ఇప్పటిదాకా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చీప్ గా అనిపిస్తుంది ఈ మొత్తం ఇది ఏదైతే జరుగుతుందో ఈ తంతంతా చాలా చీప్ గా, చాలా రోతగా, చాలా బెగటగా ఉంది. ఇలాంటి వాటిలోకి అట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి వ్యక్తుల గురించి ఎందుకులే మన టైం వేస్ట్ అనుకుని వదిలేసాం మేమంతా. ఎందుకంటే ఎన్నో ఇది పెద్ద మహావృక్షం కింద చాలా చాలా పశుపక్షాదులు బతుకుతాయి, చాలా చాలా కీటకాలు ఉంటాయి, చాలా చాలా మనుషులు సేద తీరుతారు. ఇలాంటి హిందుత్వం అనే వటవృక్షం కింద ఒక పిపీలకు అలాగా కానీ అలాంటి వ్యక్తే కంట్లో నలుసు కింద తయారయ్యాడు కదా. కంట్లో నలుసు కింద తయారై చెయ్యని న్యూసెన్స్ లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో. ప్రతి గుడి దగ్గర, ప్రతి రోడ్డు మీద, ప్రతి చోట ఎక్కడ చూసినా అఘోరి 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 అఘోరి, చెయ్యని న్యూసెన్స్ లేదు కదా. అలాగే ఆ న్యూసెన్స్ గా ఇప్పుడు తెరపడిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యాక్చువల్ గా ఏంటంటే ఆయన చేసేది నిజంగా ఆయన చేసేది హిందుత్వం కోసం వచ్చిందే లేదండి, తన ఐడెంటిటీ కోసం. ఐడెంటిటీ క్రైసిస్ లో నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి, నాకు ఐడెంటిటీ కావాలంటే ఏం చేయాలి? ఓకే, నేను హిందుత్వవాదిని అంటే జనాలు నమ్మేస్తారు, హక్కును చేర్చుకుంటారు అని అర్థం చేసుకొని అలా వచ్చేసారు. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చాలా చాలా వేషాలు వేస్తుంటారు. ఇతను వేషం, అతని ఎంట్రీ కూడా మీకు చెప్తున్నాను కళ్యాణి గారు. ఎంట్రీ కూడా ఎప్పుడైతే సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి గుడిలో దారుణ ఘటన జరిగిందో అందరూ కూడా భావోద్వేగాల్లో మునిగిపోయి ఉన్నారు. ఆ టైంలో సడన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అవునండి, మేమందరం ఆ రోజు మీకు తెలీదు ఒక పెద్ద అసలు చెప్పాలంటే రామ దండులాగా మేము మొత్తం రోడ్ అంతా రాస్తారు. బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ పిల్లలు మొత్తం అంతా కలిసి మేమందరం సంస్థలతో కలిసి వెళ్లి ఆ రోజు మొత్తం ఒక పెద్ద ప్రవాహంలో వెళ్ళాం. ఆ తర్వాత రోజు ఈయన ఎంట్రీ ఇచ్చాడు. మొత్తం పేపర్లు, టీవీలో అన్నింటిలో వచ్చిన తర్వాత ఈయన వచ్చి మొత్తం నేను ముత్యాలమ్మ గుడి దగ్గర సనాతన ధర్మం కోసం పనిచేస్తానంటే మేము కూడా ఏమనుకుంటాము, సనాతన ధర్మం కోసం పనిచేస్తానంటే మంచిది అనుకుంటారు అందరూ. కానీ తర్వాత చూస్తున్నవన్నీ చూస్తే ఇంకా చిచి ఇదంతా మనం మాట్లాడడానికి అవసరం లేదు. ఇతని గురించి ఇతను అసలు మానసిక ఎలా ఉందో ఏంటో తెలియదు, కౌన్సిలింగ్ కావాలన్న పరిస్థితి వచ్చింది. తర్వాత అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయి కూడా ఏదైనా ప్రయోగం జరిగిందేమో నా డౌట్. అది కూడా కొంచెం వాళ్ళు ఒకసారి చూసుకోవాలి. మాట్లాడదాం కళ్యాణి గారి అమ్మాయి గురించి మాట్లాడదాం. అయితే ట్రాన్స్ కమ్యూనిటీ, అతను అసలు ట్రాన్స్జెండరే కాదు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాన్స్ కింద మారాడు అని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అఘోరనా కాదా అనేది మొత్తం ప్రపంచానికే తెలిసిపోయినటువంటి సిచ్యువేషన్. ఇంత మోసమా పబ్లిక్ ఇంత దారుణంగా వంచినటువంటి వ్యక్తిని ఏం చేయాలంటారు? ప్రస్తుతం అయితే కేవలం ఒక వ్యక్తిని డబ్బులు తీసుకుని బెదిరించిన కేసు మాత్రమే నమోదైన పరిస్థితి. కానీ అతను చేసింది 2 రాష్ట్రాల ప్రజల్ని నిట్ట నిలువునా మోసం చేసినటువంటి సిచ్యువేషన్. ఏం చేయాలంటారు ఇలాంటి వ్యక్తుల్ని? ఏం లేదండి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా శిక్షలు ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళని చూసి ఇంకొక 4 పుట్టుకొస్తారు. ఇప్పుడు ఎవరు అంత ఈజీగా నమ్మే పొజిషన్ లో లేరండి. అందరూ కూడా తెలుగు మీరిపోయి ఉన్నారు, చాలా క్లియర్ గా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు డబ్బులు 10 లక్షలు డిమాండ్ చేశాడు అనేసి ఒక ఎఫ్ఐఆర్ నమోదైందంటే ఒక ఆడపిల్లకి, అంటే ఎవరెవరి దగ్గర ఇంకా ఎన్ని తీసుకున్నారు అనేది కూడా బయటికి రావాల్సింది. వస్తారు బాధితులు, నాకు తెలిసి ఈ విషయం ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి మేబీ రావచ్చు, అన్ని బయటకు వస్తాయి. ఇలా మోసగాళ్లుగా డబ్బులు తీసుకొని నేను అఘోరిని, నేను ఆ పూజ చేస్తా, నీకు 4 కట్టేస్తా, నీకు అది చేస్తా, ఇది చేస్తా అంటే కుదరదండి. ఇంకొకటి ఏంటండి, హిందువులు కూడా ఇప్పుడు ఎవరైతే ఇంత ముందు మాట్లాడిన అమ్మాయి కూడా కొన్ని వీడియోలు చేసింది, అవి నాకు నచ్చలేదు. అమ్మాయితో నేను విభేదిస్తా ఆ విషయంలో. ఎందుకంటే చేయొచ్చు, కానీ హిందుత్వాన్ని చులకన చేయొద్దు. అంటే ఇందులో మోసగాళ్ళు ఉన్నారంటే మోసగాళ్ళని చూపిద్దాం, కానీ హిందుత్వాన్ని అర్థం చేసే విధంగా ఎవరు మాట్లాడకూడదు. అది నా తప్పు, అది మీ తప్ప నా తప్పు అనేది పక్కన పెడితే దాన్ని చులకన చేసే విధంగా ఉండకూడదు అంటాను ఎవరికైనా. ఇప్పుడు ఇతను కూడా అదే పని చేశాడు. సో ఇలాంటివన్నీ చేయడం ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ తాలూకు లోటుపాట్లు. అంటే హిందుత్వం అంటే మేము మాట్లాడదాం. అలాగే మన పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, వీళ్ళందరూ హిందుత్వం కోసం రాత్రి పగలు అహర్నిశలు కృషి చేస్తారు. కానీ ఎక్కడ వాళ్ళ పేరు కూడా చెప్పుకోరు వాళ్ళు చేసిన పని. ఏమీ చేయని వాడిని ఎగిరెగిరి పడతారని ఈ అఘోర గారు ఎవరైతే ఉన్నారో ఈ మహానుభావుడు అనాలో, మహానుభావురాలు అనాలో, ఇంకేమనాలో మాకు అర్థం
కాని స్థితి. దయచేసి ఇంకా అఘోరి అని చెప్పి ప్రస్తావించకుండా ఉంటేనే గౌరవం ఏమో. అంతే, మన హిందుత్వవాదిగా మనకి ఆ పదానికి మనం ఇచ్చే విలువని మనమే కాపాడుకోవాలంటే శ్రీనివాస్ అనాలి. ఇక శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన చేసిందంతా అయితే మాత్రం గట్టిగా పట్టుకొని ఆయనని దండించాల్సిన పని ఉంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా సంస్థలు చాలా ఉక్రోషంతో ఆక్రోషంతో ఉన్నాయి. వీడు ఎవడు మా పరువులు తీస్తున్నాడు అన్న పద్ధతికి వచ్చేసారు. ఆ టైంలో ఇప్పుడు అతను అరెస్ట్ చేయడం అనేది చాలా మంచి పని చేశారు. లేకపోతే ప్రజల చేతులు చాలా ఇబ్బందులు పడేవాడు ఆయన. ఖచ్చితంగా. అమ్మా నమస్తే అమ్మా, మీరు ఒక మాట అన్నారు, అంటే అప్పట్లో కూడా నేను అంటే కొన్ని చేయడం వల్ల హిందుత్వాన్ని కొంచెం దెబ్బతిన్నాయని మీరు అన్నారు. సో నేను అప్పుడు ఏం చేశానంటే, అంటే దొంగ స్వామీజులు ఇలా శివలింగాలు తీస్తారు, ఇలా విభూతులు తీస్తారని నేను ఒక 6 ఛానల్లో మాత్రమే శివలింగం తీశాను. నేను కూడా ఎందుకు తీశానంటే చాలా మంది ఇప్పుడు చాలా రకాలుగా దొంగేశాలు వేసుకొని వస్తున్నారు, దయచేసి ఇలాంటి వాళ్ళకి నమ్మకండి అని నేను 6 ఛానల్ తర్వాత ఏ ఛానల్ కూడా నేను శివలింగం తీయలేదు. ఎందుకంటే చాలా రకాలుగా నువ్వు చేసింది దొంగ స్వామీజీని ఎండగడతాము, మేము కూడా తిడతాము, మేము గట్టిగా మాట్లాడతాం, ఏకరువు పెడతాం. కానీ మన హిందుత్వాన్ని, మన నమ్మిన ధర్మాన్ని, మన తాలూకా దీన్ని మన అవహేళన చేస్తే మీ కాజ్ బాగుంది కానీ చూపించిన విధానం కొంత ఇబ్బందిగా ఉంది అంటున్నారు కళ్యాణి గారు. అది కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. అది కొంచెం ఆ వే ఆఫ్ ప్రెజెంటేషన్ గానీ అది బాగాలేకపోవడం వల్ల వేరే వాళ్ళకి చులకనయ్యి ఇవి అధర్మీయులందరూ కూడా దాన్ని కామెంట్ చేసేసరికి నేను కూడా చాలా చూసి ఏంటి ఇలా చేస్తుంది, నేను ఎప్పుడైనా ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనుకున్నాను. అనుకోని విషయం ఇప్పుడు వచ్చింది, ఎలాగో ధర్మం కోసం మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పా. ఇక ముందు చేసేటప్పుడు ఇలాంటివి మనకి మాట వచ్చే విధంగా, మనకి మచ్చ తెచ్చే విధంగా ఎవరు ఏ పని, హిందుత్వాన్ని ఒక కళంకం వచ్చే విధంగా ఏ పని ఎవరు చేయకూడదు. ఎవరు చేసినా అది మన ధర్మం అసలు ఫస్ట్. ఎందుకంటే మనం పుట్టింది, మనం పెరిగింది ఒక అద్భుతమైన సంస్కృతిలో. ఈ సంస్కృతి సంప్రదాయాలు మనం కాపాడాలి. ఇప్పుడు ఈ గౌగోరిని ఎలా అనుకుంటున్నాం, మనల్ని కూడా పొద్దున అనుకోవద్దు అట్లా. అది నేను అనేది, అది నేను చెప్పబోయేది. రైట్ కళ్యాణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. మాధురి గారు, అమ్మాయి గురించి మాట్లాడుకోవాలంటే శ్రీవర్షిని, అసలు శ్రీవర్షిని వ్యవహారం ఏంటి? చాలా మంది ఆ అమ్మాయి చాలా తెలివైంది, ఎక్కడ కూడా ఆ అమ్మాయి ఏమి మానసిక పరిస్థితి బాలేకనో లేకపోతే దేనికో అట్రాక్ట్ అయిపోయినో లేదంటే ఈ ఫేక్ అఘోరి చేసినటువంటి మాయాజాలానికి ఇదైపోయో వచ్చింది కాదు అని కొంతమంది అంటున్నారు. లేదు ఇతను ఏదో 2-3 మంత్రాలు ఏదో నేర్చుకున్నాడు, ఏదో చేశాడు, లేదా ఏదో మందు పెట్టాడు అందుకే ఇట్లా అయిపోయింది అని కొంతమంది, లేదు డబ్బు కోసం వచ్చిందని మరి కొంతమంది. ఏది వాస్తవం? మీరు ఏమనుకుంటున్నారు సార్? వర్షిణి అమ్మాయి అన్నటి వరకు అందరూ చాలా మంది నమ్మారు, అయ్యో పాపము వీడు మాయ మాటలు చేసి తీసుకెళ్లిపోయాడు అని ఉజ్జయిని నుంచి తీసుకొని వచ్చారు. ఈమె అసలైన రూపం ఏంటంటే, ఈమె కొన్ని ఛానల్ యాంకరింగ్ గా చేసి ఈమె కొంచెం ఆర్టిస్ట్ లక్షణాలు ఉన్నాయి, కొన్ని రీల్స్ లో చూసాము. అంతకుముందు ఎక్కడో అఘోర దీక్ష తీసుకొని ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్దమ్ హైలైట్ అవ్వడం వల్ల ఏంటి ఇది, సరే వెళ్దాము అనే ఒక టైంలో ఎక్కడ మంగళగిరిలో ఆ ఇష్యూ జరిగినప్పుడు ఈమె వస్త్రధారం కప్పిపోయినప్పుడు వీడు ఏం మాయ మాటలు చేశాడో తెలీదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎక్దమ్ డైరెక్ట్ అంతా అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంతగా ఏడుస్తున్నా గానీ ఈ అమ్మాయి అసలుకి కనికరించుకోకుండా నాకు సంబంధం లేదు, నేను అఘోర దీక్ష తీసుకుంటాను అని ఈ తల్లి కూతురు బంధం చెప్పిన వ్యక్తి ఏకదం నా మొగుడు నాకు తాళి కట్టాడు, మనం మరోసారి పెళ్లి చేసుకుందామా అంటే, సో మా నోటి నుంచి మాట రాలేదండి, మా నోటి నుంచి మాట రాలేదు అసలుకి. మేము ఎంత బాధపడ్డామో ఆ రోజు ఏంటి అని. ఇప్పుడు కరాటి కళ్యాణి గారు అన్నట్టు నోట్ల నుంచి శివలింగం తీశారంటే నేను అప్పుడు ఏం చేసా, ఇప్పుడు నేను చేయబట్టే కదా జనాలు కొంతమంది నమ్మారు, ఆహా ఇలా ఉన్నారని చాలా మంది మీడియా వాళ్ళు ముందుకు వచ్చారు. ఈరోజు ఆవిడ తప్పు అంటున్నారు, నేను కాదన్నట్లు. నేను 4-6 సార్లు మాత్రమే తీశాను శివలింగం. 7వసారి శివరుద్ర గారు ఒట్టేసి అమ్మ ఇంకోసారి తీయకు అని చెప్తే సరేలే తీయనని ఇంక అప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ మీద మానేసాను. ఎందుకంటే నాకు చేయడం వల్ల చాలా మంది తెలుసుకున్నారు, ఆహా ఈ మాదిరి చేసింది అఘోర కూడా ఫేక్ అమ్మ చాలా మంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారండి. ఇప్పుడు వర్షిణి విషయంలో మనం అయ్యో పాప అనకూడదు, ఎందుకంటే అమ్మాయి ఒక్క విషయం చెప్పండి మాధురి, వర్షిణి మీద కూడా చాలా అలిగేషన్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్, ఆ అమ్మాయిని కూడా విచారించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వర్షిణి కూడా LGBTQ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తే, అందుకే ఒక ట్రాన్స్ తో వెళ్ళిపోయింది అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజమా?
ఆ ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలా వర్షిణి విషయంలో? లేదండి, యాక్చువల్ గా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఇదేంటి అన్నప్పుడు అదే మీ ఛానల్లో మేము ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఉంటే దీని ఒక పేరు ఉంది లెస్బియన్ అని మేము ఆ రోజు మొత్తం ఇంటర్వ్యూ చెప్పాము. వాళ్ళు నైట్ అప్లోడ్ చేశారు. అంటే ఏం సమాధానం చెప్పలేక ఈ వర్షిని ఈ శ్రీనివాస్ కూర్చొని మేము లెస్బియన్స్ అండి అని ఓపెన్ అయిపోయారు. సో ఆ పదం సరిగా వాళ్ళు పలకలేదు. సో లెస్బియన్ అని ఒక మాట అనేసారు ఇంకా వాళ్ళు. సో అంటే వాళ్ళకి అంటే లెస్బియన్స్ అయినా ఒక ట్రాన్స్జెండర్స్ అయినా గానీ చిన్నప్పటి నుంచి భావాలు అవి ఉంటాయండి. మధ్యలో టక్కని సమాధానం చెప్పలేక టక్కని లెస్బియన్స్ నేను ట్రాన్స్జెండర్ అంటే కాదు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అయినా ఏ కమ్యూనిటీ ఎన్ని కష్టాలు ఉంటాయి, టక్కని సర్జరీ చేయించుకొని రారు ఎవరు. ప్రతి కమ్యూనిటీలో కష్ట సుఖాలు ఉంటాయి. ఈయన కొన్ని కారణాల వల్ల అక్కడ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఆ పార్ట్ పనిచేయకపోతే సో ఇద్దరు కూడా LGBTQ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు ఏది కాదు. కానీ దేశానికి మాత్రం సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని జనాలని మాయమాట ఏంటంటే ఆడపిల్లలు కాపాడుతాను, చిన్నపిల్లలకి కాపాడుతాననే వ్యక్తి ఒక అమ్మాయి టెంపుల్ కి వెళ్తే 7 మంది రేప్ చేశాడు. అప్పుడు ఈ శ్రీనివాస్ గారు ఎక్కడ వెళ్ళారండి? నేను ఈ రోజు అడుగుతున్నా, నువ్వు ఎక్కడ వెళ్ళావు? మొన్న మేము ఏపీ తెలంగాణకు రామంటే నువ్వు తెలంగాణ ఏపీలో వచ్చి నానా రచ్చ చేసావు. నువ్వు ఎంత రచ్చ చేసావంటే నిన్ను చాలా మంది నమ్మారు కానీ ఈ రోజు నిన్ను నమ్మడం మానేశారు. అంటే నువ్వు చేసుకున్నావు. అర్థమైందా? ఆ ఘోరాలు ఎలా ఉంటారో మాకు తెలుసు, స్వామీజీ ఎలా ఉంటారు. కానీ ఇలాంటి వేషధారణ వేసుకొని జనాలు నమ్మించడం నువ్వు తెలివిగా ప్రజలకు వచ్చి నమ్మించి మాయమాటలు చేశావు. నిజంగా నీకు మాత్రము తగిన శిక్ష పడుతుంది. నేను నమ్ముతున్నా నీకు మాత్రం తగిన శిక్ష పడాలి. రైట్. కళ్యాణి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? ఉందండి. కళ్యాణి గారు, మేమే ఈ శ్రీనివాస్ ని స్వయంగా నేనే ఇంటర్వ్యూ జీ తెలుగు న్యూస్ లో తీసుకున్నప్పుడు కూడా అతను ఒక వ్యవహారం చెప్పాడు. ఒక్క శ్రీవర్షినియే కాదు, నాకు చాలా మంది శిష్యులు ఉన్నారు, నేను ఇంతకుముందు చాలా మందికి కూడా సాధన నేర్పించాను అంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏమనుకోవాలి? ఏదో అలవోకగా అలా ఒక మాట చెప్పాడు అనుకోవాలా, లేదంటే చాలా మంది అమ్మాయిల జీవితాలను ఈ రకంగానే నాశనం చేసిన పరిస్థితి ఉందనుకోవాలా? దీని మీద ఎంక్వైరీ జరగాలంటారా కళ్యాణి గారు? ఖచ్చితంగా జరగాలండి, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఆయన అమ్మాయిల్ని ఏ విధంగా చీట్ చేస్తున్నాడు, ఏ విధంగా దాన్ని తీసుకుంటున్నాడు అన్నది శిష్యరికం అంటే గురువుగా స్వీకరించడం, వాళ్ళు శిష్యులుగా వాళ్ళు వెనక ఆయనకి శుశ్రూషలు చేయడం, ఇవన్నీ పాతకాలం నుంచి అనాదిగా వస్తున్నవే. గురువు గారి దగ్గర శిష్యరికం చేయడం మంచిదే, కానీ ఈయన అంత కెపాసిటీ ఉన్న గురువా కాదని ఫస్ట్ అవగాహనకు రావాలి. అందులోనూ ఈ గురువు గారు ఏ విధంగా పెళ్ళంగా ఎలా మార్చుకుంటాడండి ఒక శిష్యురాన్ని? ఓకే, చాలా మంది చేసుకున్నారు కదండి ఇంతకు ముందు, కొన్ని ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరుంది కదా. అతనేమైనా కొన్ని మామూలుగా ఒక ఆపోజిట్ జెండర్ అనుకోండి, ఏదన్నా వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈయన పరిస్థితి అలాగే ఉన్నప్పుడు ఈ అమ్మాయిని తీసుకొని అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసినట్టు కదా. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసాడు. అమ్మాయి తెలిసి వచ్చింది, ఆ అమ్మాయి కూడా ఫేమ్ కావాలి, అమ్మాయి కూడా ఓవర్ నైట్ స్టార్ అవ్వాలి అనుకుందా, లేకపోతే ఏ విధంగా అనుకున్నా, వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసి మొత్తం దీని మీద ఒక విచారణ చేపడితే మొత్తం బయటకు వస్తుంది. ఎంతమంది ఇందులో ఉన్నారు, ఇంకెవరో మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఇంకెవరో వచ్చారు, ఇంకెంతమంది ఇందులో ఈ ఉచ్చులో చిక్కుకున్నారు, ఎవరి దగ్గర ఎంత డబ్బులు లాగాడు, ఏ విధంగా వాళ్ళని ఇందులో సాధన అని చెప్పేసి వాళ్ళకి ఏమేమి నేర్పిస్తున్నారు అన్ని ఎంక్వైరీ చేస్తే అండి. అయితే కళ్యాణి గారు, శ్రీవర్షిని గురించి కనుక చూసుకుంటే, శ్రీవర్షిని గురించి చాలా మంది బాధపడ్డారు, జాలిపడ్డారు, వారి తల్లిదండ్రులు బాధపడడం చూశారు. కాకపోతే ఎక్కడ కూడా ఆమె ఇమ్మెచ్యూర్ అని చాలా మంది అంటున్నారు, కానీ ఎక్కడ ఇమ్మెచ్యూర్ గా అయితే కనిపించట్లేదు కదా. అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా, గుజరాత్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆమె మళ్ళీ అతని దగ్గరికి, శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళిపోవడం కావచ్చు, మీడియా ఛానల్ ఎక్కి ప్రతి అంశానికి సంబంధించి ఏదైతే ఆడవాళ్ళకి సంబంధించి పబ్లిక్ గా మాట్లాడలేరో అటువంటి విషయాన్ని కూడా తను ధైర్యంగా చెప్పినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఎక్కడ ఇమ్మెచ్యూర్ అనిపిస్తుంది? ఏమనుకోవాలి అసలు శ్రీవర్షిని విషయంలో? షీ నోస్ ఎవ్రీథింగ్ అండి. ఆవిడికి క్లారిటీ ఉంది, ఫుల్ క్లారిటీ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ అమ్మాయి ఏం కావాలో అమ్మాయికి అదే చేస్తోంది. వీళ్ళు ఏ విధంగా డబ్బుకు లొంగారా, లేకపోతే డబ్బు ఇచ్చాడా అయినా, లేకపోతే ఇంకేమైనా చూపించాడా, లేకపోతే ఇంకే విధమైన ప్రయోగాలు ఏం జరిగాయో అన్నది మాత్రం వాళ్ళిద్దరి మధ్య జరిగింది. వాళ్ళే బయట పెట్టాలి తప్ప మనం ఎవరో ఏమనుకున్నా పోలీసులు బయట పెట్టాలి. ఇప్పుడు బయటికి వస్తాయని అనుకుంటున్నాను. ఈ అమ్మాయి ఇన్మెచ్యూర్, అమ్మాయికి ఏం తెలియదు, అమ్మాయి పాపం అమాయకురాలు అని ఒకప్పుడు ఫస్ట్ లో పాపం ఏదో అయిందేమో అనుకున్నారు. కానీ అమ్మాయి మాటలు విన్న తర్వాత నేను ఇక్కడ రాము, మేము వెళ్ళిపోతాము, అక్కడే ఉంటాము, మా ఇద్దరికి నచ్చింది, మా కోడల, అసలు వాళ్ళ అమ్మగారు కోడలమ్మ అండం ఏంటి,
అసలు విచిత్రం అంతా విచిత్రం, చాలా విచిత్రంగా ఉండేది. అది చూసినప్పుడు అంతా ఏంటి రోత అనిపించింది. అసలు నిజం చెప్పాలంటే అవసరం లేని టాపిక్ ఇది అనిపించింది మాకు. అందుకే అసలు ఎప్పుడు నేను రాలేదు ఇందులో, అవసరం కూడా లేదు. అరెస్ట్ అయ్యేసరికి సరే ఇంకా ఎలాగో అరెస్ట్ అయింది కాబట్టి సుఖాంతం అవ్వాలి కదా అంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అసలు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్. ఎందుకంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే అతను అంత రోత మనిషి. ఆ రోత మనిషితో అతని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఒక మనిషిగా ఒక విలువ ఉంటే మనం ఏదైనా ఖచ్చితంగా మీ పరిస్థితి అర్థం చేసుకోగలం కళ్యాణి గారు. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, అందులో మేము కూడా ఉన్నాం ఆఫ్ కోర్స్. అవును, మీరందరూ కూడా ఎలా ఉందంటే ఒక టాపిక్ గురించి మాట్లాడితే సమాజంగా మన వల్ల ఏదైనా ఉపయోగపడాలి, ఆ టాపిక్ వేరే వాళ్ళకి ఏదైనా ఉపయోగకరంగా ఉండాలి, లేకపోతే దాని వల్ల ఒక మంచి ఏదైనా రావాలి, లేకపోతే చెడు ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడేది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటి వాళ్ళు రావాలంటే భయపడాలి. ఒకవేళ ఎవరైనా వచ్చినా ప్రజలు నమ్మకూడదు, ప్రజలే నిలదీయాలి, ప్రజలే ముందుకు రావాలి. ఇక ముందు ఇలాంటి ఆటలు సాగవండి ఇలాంటి వాళ్ళవి. ఇప్పుడు ఇది చాలా చాలా మంచి జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయి ఎవరో ఆ బాధితులు ఎవరో కేసు పెట్టడం, ఆ ఎఫ్ఐఆర్ అవ్వడం, ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ చెయ్యకపోతే ఇంకా తలనొప్పి చేసేవాడు వాళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు ఆ ఘోరాలన్నీ చూడలేక వస్తున్నాం ఇప్పటికే. ఆ ఘోరానికి ఇప్పటికైనా పులి స్టాప్ పడి వాళ్ళిద్దరు వచ్చి అతని అనవసరంగా ఇక ముందు నాగసాధువులు అఘోరాలంటే ఎవరైనా మాట్లాడాలంటే కూడా ఆలోచించి 10 సార్లు ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. అలాంటి పరిస్థితి తెచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు అమ్మో అని భయపడేవారు, అవసరమైతే వాళ్ళు వస్తారు టైంకి సాధువులు అనే ఫీల్ ఉండేది, నాగ సాధువులు అఘోరాలు. ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత ఫన్నీ చేసి పడేసాడు మొత్తం అంతా. వాళ్ళు వస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అని అనుకునేటటువంటి సిచ్యువేషన్ నుంచి మొత్తం దిగజార్ చేసినటువంటి అఘోరి అనేటటువంటి ఒక పదాన్ని కూడా దిగజార్చిన సిచ్యువేషన్ అయితే ఉంది ప్రెసెంట్. లేదండి, అతనికైతే కరెక్ట్ శిక్ష పడుతుందండి, పడాలి. ఆయన కరెక్ట్ మనిషి కాదు, ఆయన చేసినవి అయితే కరెక్ట్ పనులు కావు. ఒకవేళ ఆయన నిజంగా సాధకుడు అయితే నిజంగా పని చేస్తుంటే దానిపైన ఆ విధంగా వెళ్లి ఏదైనా తన అసలు మనసునే కంట్రోల్లో పెట్టుకోలేని వాడు, ఆత్మశుద్ధి లేనివాడు, ఆయనే సాధకుడు, ఆయనేమి గురువు అండి, ఆయనే అఘోరి అండి. ఆయన సనాతన ధర్మానికి నేను పరిరక్షకుడు అనడానికి నువ్వు రక్షించే పరిస్థితులు ధర్మం లేదు. ధర్మం పేరు చెప్పుకొని నువ్వు అడుక్కుంటున్నావు. ఇదే ప్రశ్న మీరు ఎందుకు ప్రతిదానికి అసలు అన్నింటినీ త్యజించాలి కదా, కానీ వీటన్నింటికి ఎందుకు మీరు లొంగుతున్నారని నేను అడిగినటువంటి ప్రశ్నకు అయితే నన్ను నమ్మడం మానేయండి, నా దగ్గరకు రాకండి, నేనెవరో వదిలేయండి సమాధానం. ఒక ముఖ్యమైనటువంటి విషయం కళ్యాణి గారు, ఈ మొత్తం వ్యవహారంలో ఈ రచ్చ, ఈ న్యూసెన్స్ ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందని మనం చూసాం. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నార్త్ ఇండియా వరకు మొత్తం న్యూసెన్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏంటి, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎందుకు అతన్ని అదుపులోకి తీసుకోలేదు, ఎక్కడా కేసు నమోదు చేయలేదు అనేటటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. అతని వెహికల్ మనం చూసినప్పటికీ కూడా, కారు చూసినప్పటికీ కూడా ఏది కూడా కారుకు సంబంధించి లీగల్ గా ఉండదు, అతని వ్యవహార శైలి లీగల్ గా ఉండదు. చాలా చోట్ల భక్తుల మీద అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఇంకా పబ్లిక్ న్యూసెన్స్ ఎంత చేయాలంటే అంత. చివరికి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర కూడా పవన్ కళ్యాణ్ కలవాలంటూ కూడా న్యూసెన్స్ చేసినటువంటి వ్యక్తి. కానీ ఎందుకు పోలీసులు మరీ అంత అతి సంయమనం పాటించారు అనుకోవాలా, తెలుగు రాష్ట్రాల పోలీసులు కానీ నార్త్ ఇండియా పోలీసులు కానీ? అంటే ఆయన వేసిన ఆ వస్త్రధారణ ఏదైతే అఘోరి అని చెప్పి బట్టలు వేసుకోకపోతే మేము గుడిలోకి రానేమో అన్న తర్వాత ఆయన వస్త్రధారణ చేశాడు. అదంతా కూడా కొంచెం మనం ఇంకా భయభక్తులు ఉన్నాయి కదండి, ధర్మం అన్నా దేవుడు అన్నా. అందువల్ల పోలీసులు కూడా సరేలే మనం కూడా కొంచెం గౌరవం ఇవ్వాలి అనుకున్నారు. ఎప్పుడైతే బూతులు తిట్టుకుంటూ ఆ పెట్రోల్ పోసుకొని అతని తాలూకా సెల్ఫ్ రెస్పెక్ట్ అతనే పోగొట్టుకుంటూ అన్ని విధాలుగా చేశారు. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు టైం దొరుకుతుందా అనేసి అందరూ చూస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరో కేసు పెట్టడం వల్ల ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇలాంటి చీటర్ని ఇంకా బయట ఉంచితే ఇంకా చాలా అవుతాయని అప్పుడు ఇంకా యాక్షన్ తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. మేబీ ఏదైనా సరే అతను మాత్రం అతని ఐడెంటిటీ కోసం, సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఆయన చేసిన ఇన్ని వేషాలు కూడా ధర్మాన్ని అడ్డు పెట్టుకుని వేశాడు. ఇదైతే క్లియర్. ఇది క్లియర్. సెల్ఫ్ ఐడెంటిటీ కోసం చేసిన వేషాలు తప్ప అతను నిజంగా సాధకుడు కాదు. సాధకుడు అయి ఉంటే ఆ సాధకులు ఉండే పద్ధతులు వేరుగా ఉంటే ఓకే, వాళ్ళకి కొన్ని ఉంటాయి. మీరు అన్నట్టుగా హర్షడ్ వర్గాలన్నీ త్యజించాలి, ఇవన్నీ పక్కన పెడితే, కామక్రోధ లోభ మదమాత్సర్యాలను పక్కన పెడితే కూడా, అన్నిటినీ పక్కన పెడితే ఆయనకి ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ లేదు. అసలు దాని గురించి సాధన చేసేటప్పుడు వాళ్ళకి ఎప్పుడు కోపం రావాలో అప్పుడు రావాలి, కానీ ప్రతి నిమిషానికి కోపం వచ్చి బూతులు వస్తే వాళ్ళ సాధకులు అవ్వరండి. ఖచ్చితంగా నోరే అదుపులో లేని వ్యక్తి మనసునే అదుపులో పెట్టుకుంటాడు. నోరు అదుపులో లేదు. బాధకుడు ఆయన, సాధకుడు కాదు, బాధకుడు. ప్రతి ఒక్కరిని, ప్రతి ఇంట్లో, ప్రతి తల్లి తండ్రిని, ప్రతి ఆడపిల్లని, ప్రతి ఒక్కరిని మానసిక క్షోభకు గురి చేశాడు ఇన్ని రోజులుగా. అంటే
టీవీలో గానీ బయట గానీ చేసిన హల్చల్ కి ప్రతి ఒక్కరు బాధపడ్డారు. ఏంటి మన ధర్మంలో ఇంత కర్మ పట్టింది, ఇలాంటి వాళ్ళందరూ పుట్టుకొచ్చి మనల్ని ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు, ప్రతి ఒక్కరు క్షోభ అనుభవించారు ఇలాంటి వాళ్ళందరినీ చూసి. కాబట్టి ఆయన సాధకుడు కాదు, బాధకుడు అందరికి. రైట్. ఖచ్చితంగా ఆయన శిక్ష పడాలి, గట్టి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి ఏమైనా ఇప్పటికైనా అమ్మాయి టైం బాగుంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, లేకపోతే అమ్మాయి కూడా జైలుకి వెళ్తుంది పక్కగా. రైట్. మాధురి, మీరేం చెప్తారా అమ్మాయికి సంబంధించి? అమ్మాయిని ఎంక్వైరీ చేయాలంటారా, లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వాలంటారా, ఎంక్వైరీ చేయాలంటారా, ఏం చేయాలంటారా అమ్మాయి విషయంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీనివాస్ వ్యక్తిని అరెస్ట్ చేస్తే దాని తర్వాత ఈమెను ఎంక్వైరీ చేస్తారు. ఏంటి నువ్వు అంటే నిజంగా ఈమె హస్తం కూడా ఉంటే తప్పకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లేదు ఈమె హస్తం అంటే ఇప్పుడు కేవలం నమోదైనటువంటి కేసు ఒక వ్యక్తిని పూజల పేరుతో బెదిరించి కొంత డబ్బులు ఆగాడని నాకు తెలిసి అంత తీవ్రమైనటువంటి కేసు కాకపోవచ్చు, కానీ ఆరోపణలు అయితే ఇంకా అఘోరి మీద చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నమోదు చేసినటువంటి కేసుకి వర్షినికి కూడా ఏమి సంబంధం లేని సిచ్యువేషన్ కదా. ఎక్కువ అలిగేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అన్నింటినీ కూడా పోలీసులు సుమోటోగా తీసుకొని ఇద్దరిని కూడా విచారించాలంటారా మాధురి? అవును, తప్పకుండా అండి. ఎందుకంటే ఒక వీడియోలో ఈ అఘోర కళల భయం కనపడుతుంది, కానీ ఈ వర్షిని ఆ అమ్మాయి కళల భయం కనబడట్లేదు. సో ఈ ఎవరైతే అఘోర ఉన్నాడో ఈ వర్షిని కూడా సపోర్ట్ గా ఉంది అని నేను అనుకుంటున్నా. నిజంగా తప్పకుండా ఈమె హస్తం లేకుండా తప్పకుండా వాళ్ళ ఇంటికి పోతుంది. ఈమె హస్తం ఉంటే గనా ఇద్దరు కలిసి ఏదైనా చేస్తే గనా తప్పకుండా ఇద్దరికి జైలు శిక్ష పడుతుంది. మీరేమనుకుంటున్నారు? వర్షిని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? వాళ్ళ తల్లిదండ్రుల వ్యవహార శైలి ఏ రకంగా అనిపించింది? వారు కూడా ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడిన సందర్భం కొన్ని వీడియోలు చూస్తే అర్థమైనటువంటి సిచ్యువేషన్. ఏం జరిగింది అనుకోవాలి వారి కుటుంబానికి, వర్షినికి, ఈ శ్రీనివాస్ కి మధ్య? వాళ్ళ ముందు నుంచి అయితే చెప్పుకొని వచ్చారండి. మా ఇంటికి వచ్చాడు, 3 రోజులు ఉన్నారు, 4 రోజులు ఉన్నాడు, ఏదో 3 కోట్లు ఇస్తాను, చెక్కు రాసిస్తాను, అది చెక్కు వాళ్ళ ఆయన నేను చింపేశాను. సో ఇవన్నీ చెప్పడం జరిగింది. అనుకోకుండా ఈ అమ్మాయి అంటే చెప్పబెట్టుకోకుండా పోలీస్ కంప్లైంట్ లో లెటర్ ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను, నేను మేజర్ని, నాకు మా ఇంట్లో వాళ్ళకి నాకు సంబంధం లేదని చెప్పడం వెళ్ళడం అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేసింది అని. సో ఈ అమ్మాయికి అంటే ఫేమ్ కోసం వెళ్ళిందా, లేకపోతే డబ్బు కోసం వెళ్ళిందా, లేకపోతే మళ్ళీ దేనికోసం వెళ్ళింది? సో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ అమ్మాయి నిజంగా తప్పు ఉంటే బరాబర్ శిక్ష పడుతుంది, తప్పు లేదంటే కొంచెం డాక్టర్ చూపించి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం మాధురి గారు, మీరు ఈ శ్రీనివాస్ గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఇతను ఒక ఫేక్ అఘోరి అని ఎక్స్పోజ్ చేస్తున్న సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టు మీకు కొన్ని థ్రెటనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా మీ కమ్యూనిటీ వాళ్ళే మిమ్మల్ని ఫోన్లు చేసి దూషించడం కావచ్చు, లేదంటే బెదిరించడం కావచ్చు చేశారు అంటూ చెప్తున్నారు. మిమ్మల్ని ఎందుకు బెదిరించారు? అసలు ఫేక్ వ్యక్తి అంటే ఫేక్ ట్రాన్స్జెండర్, ఫేక్ అఘోరి అయినటువంటి వ్యక్తిని వదిలేసి ఎందుకు మీ కమ్యూనిటీ అతన్ని నిలదీయడం అనేసి మిమ్మల్ని ఎందుకు ఈ రకంగా బెదిరించాల్సి వచ్చింది? అంటే ఇటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా ఈ శ్రీనివాస్కి ఏమైనా మద్దతు ఉందా? లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ దేశవ్యాప్తంగా ఆయన వత్తాసగా ఉంటే నేను ఒక్కదాన్ని ఆయన వైపు లెక్కన వీడు దొంగ అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైందంటే దేశవ్యాప్తంగా ఆయన మొదలుపెట్టి నమ్మడం మొదలు పెట్టారనమాట. ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో నిజంగా మాత అఘోరి మంత్రాలు వస్తాయి, మాదిరి నువ్వు ఎందుకు అంటే కొంతమంది మగవాళ్ళు కూడా ఫోన్ చేస్తే నీకు అవసరమా, ఎందుకు అంటే నాకు అప్పుడు తెలియలేదు. కానీ అప్పుడు నాది మైండ్ లో ఒకటే, వీని గురించి ఎలాగైనా ఫేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు వీని గురించి తెలుస్తుంది, జనాలు అర్థం చేసుకుంటారు. ఆ రోజు నా కమ్యూనిటీ వాళ్ళు నన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళు మెచ్చుకుంటారు అయితే నేనైతే ఆ రోజు అనుకున్నాను. ఎందుకంటే ప్రతి అప్డేట్ నేను ఇస్తూనే ఉన్నా. వారి గురించి నేను ఎంత ఏడ్చాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఏదో ఒక రోజు నాకంటే ఒక అవకాశం రాదా? వీడు ఎన్నెన్ని మాటలు చెప్పాడు. నేను కూడా ఏమంటున్నానంటే అప్పుడు నేను మహిమలు చేసి అంటే ఇట్లా మ్యాజిక్లు చేసి జనాలకి కొంచెం నమ్మకం అనేది వచ్చేసింది వాని మీద. వాడు నమ్మకోకుండా మాధురి చేసింది నిజంగా సో కాస్త వాని మీద నమ్మకం ఉండేది. ఎప్పుడైతే శ్రీవర్షిని తీసుకెళ్లాడో సో ఆ నమ్మకం కూడా పోయింది వాని మీద. ఏపీ తెలంగాణలో అడుగు పెట్టలేడు నిజంగా. అప్పుడు ఎక్కడ పోయినా న్యూస్ సెన్సే వీని గురించి. సో ఇప్పుడు చాలా మంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, చాలా మంది మహిళలు, చాలా మంది 5 రోజుల నుంచి మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు ఏ రోజు ఆ రోజు వచ్చి మాట్లాడలేదు తెలుసా. ఈ రోజు టీవీలో ఈ రోజు కూర్చొని వానికి శిక్ష పడాలి, సో మీ పోరాటం ఓకే నేను కాదన్నాను, కానీ ఆ రోజు నన్ను అవమానించడం తప్పు కదా. సో ప్రతి మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్క నన్ను అవమానించిన వాళ్ళే కదా. ఈ 5 రోజుల నుంచి ఎందుకు మీరు వాని గురించి వాని అరెస్ట్ చేయాలి అని అంటున్నారు? కానీ మేము ముందు నుంచి మాట్లాడుకునేది వస్తుంది అదే కదా. మళ్ళీ కొంతమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలా మ్యాజిక్లు చేయడం అంటే మళ్ళీ నేను దొంగని చెప్పలేదు. నేను చేసిన తర్వాత ఇవి నిజాలని నేను చెప్పలేదు కదా. ఇలాంటి వాళ్ళు చేస్తారు అనేది నేను చెప్పింది.
ఒక విషయం క్లియర్ గా చెప్పండి మాత్రం, మీరు ఎప్పుడైనా ఈ ఫేక్ అఘోరి అయినటువంటి శ్రీనివాస్ ని కలిసారా? ఎందుకు ఇంతలా ఎక్స్పోజ్ చేయాలనుకున్నారు శ్రీనివాస్ ని? లేదు కలవలేదండి, నాకేం అవసరం మీకు తెలియదా అసలు? బయట పబ్లిక్ గా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తెలియదా ఏమని? ఈ అఘోరి శ్రీనివాస్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఏమైనా ఉందా ఎప్పుడైనా మీకు పరిచయం? లేదు, ఒక డిబేట్ లో మాత్రము కంప్లైంట్ తీసుకున్నారు. మాట్లాడితే అసలు నేను అడిగిన దానికి సమాధానం చెప్పుకోకుండా నువ్వు చూసావా నేను ఏంటి అది ఇది అని అన్న టక్కని లైన్ కట్ చేశారు. వర్షిని పేరు ఎత్తగానే లైన్ కట్ చేశాడు అనమాట ఆయన. సో ఆయన ఎవరికైనా ఒకటే సమాధానం, నువ్వు చూసావా, ప్రూఫ్ ఉందా, నీ దగ్గర ఏంటి ఆధారాలు అని ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకి గాని ప్రతి జనాలకు గాని ప్రతి ఒక్కరికి అదే. ఎంత రెచ్చగొట్టాడండి అసలుకి. ముస్లింస్ తల్ల లేపేస్తాను, క్రిస్టియన్స్ కాలు తీసేస్తాను, రేవంత్ రెడ్డి గారిని ఎన్ని తిట్టాడు. సో ఇదంతా ఒకేత అయితే గిన నిన్న ఒక 4 days కిందట ఒక జర్నలిస్ట్ ని తిట్టి అంబేద్కర్ గారిని తిట్టాడు. ఏమది ఆయన గురించి నీకు తెలుసా శ్రీనివాసు? నువ్వు చేస్తున్న ఏదో పనికి ఒక మనుషుల్ని తిట్టని నీకు ఏం అధికారం ఉందని నువ్వేమనుకుంటున్నావు? నీ మీద ఇంకా కేసు స్ట్రాంగ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకో, అర్థమైందా? అంబేద్కర్ గారి సంఘాలు కూడా వస్తాయి, నువ్వు ఏపీ తెలంగాణ అనుగుడు పెట్టే లోపల ఇంకా కేసు ఫైల్ అవుతా ఉంటాయి. చాలా బాధ వేస్తుందండి నాకు. ఏ రోజు హిందూ సంఘాలు గాని ఏ కమ్యూనిటీ గాని ఎవరు రాలేదు. ఈ రోజు వచ్చి ప్రతి ఒక్కరు నన్ను తప్పని అంటుంటే నేను ఏం చేశాను? అఘోరిలాగానే చిల్లరేషాలు వేసానా? అఘోరిలాగా నేను మాయ మాటలు చెప్పానా? అఘోరిలాగా డబ్బులు తీసుకున్నానా? చెప్పండి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూర్చొని మాట్లాడదానికి తప్పులేదు, కానీ నన్ను తప్పనడం చాలా తప్పు కదా. నేను ఎవరి దగ్గర వాళ్ళలాగా నేను చిల్లరేషాలు వేసానా? మేము న్యాయంగా మీకు ఎవరైనా వచ్చి అఘోరి ఈ శ్రీనివాస్ ఇలాంటి వేషాలు వేస్తున్నారు, గతంలో మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, లేదంటే బయట వ్యక్తులు కావచ్చు, ఎవరైనా ఏదైనా చెప్పారా, ఏదైనా హింట్ ఇచ్చారా? ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నారంటే మా ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు మాట్లాడాలి. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ముందు నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం, ముందు నుంచి మేము ఫైర్ గా రేట్ చేస్తూనే ఉన్నా, నమ్మకాన్ని అని ఒక్కొక్కరు శివరుద్ర గారు ఒక్కొక్కరు అమ్మాయి తీసుకురావడం, రాధికాని ప్రెస్ మీట్ పెట్టడం, కొన్ని ఆధారాలు బయటకు తీయడం. సో ఇవన్నీ మేము అంటే ప్రజలకు తెలియజేస్తున్నాం ఇది ఫేక్ అని. దాన్ని బట్టి జనాలు అన్ని చూసి వచ్చి మాట్లాడడం కాదు, నన్ను తప్పని అనడం కాదు. అర్థమైందా? ఒకనొక స్టేజ్ లో కొంతమంది స్వామీజీల గురించి కూడా వారు ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అని ఎక్స్పోజ్ చేసే సిచ్యువేషన్ ఈ శ్రీనివాస్ చేసినటువంటి పరిస్థితి, కొంత మీడియాకి ఇన్ఫో ఇవ్వడం కావచ్చు, ఈ రకమైన సిచ్యువేషన్స్ కూడా కొన్ని సంఘటనలు ఈ శ్రీనివాస్ చేశాడు. ఏమంటారు వాటికి సంబంధించి? తనే ఫేక్ అయ్యి ఉండి మరి కొంతమందిని ఫేక్ వాళ్ళని బయట పెట్టడంలో ఆంతర్యం ఏంటి? అదే అండి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి వాడు నమ్మకండ్రా అంటే నమ్మరు. అలాంటి దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళైతే చాలా మంది నమ్ముతారు. సభ్య సమాజంలో ఇదొకటి వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. వీరు చేసే కార్యక్రమాలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ వర్షిని గాని ఈ శ్రీనివాస గాని గతంలో ఎన్నో చేశాడు, గతంలో ఎన్నో మాటలు అన్నాడు. ఈ రోజు ఏపీకి తెలంగాణకి రాను అంటే నువ్వు ఎలా రావు? నువ్వు రాకుంటేనే గమ్మనుంటానా? ఈ రోజు ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి పక్కన పెడితే నేను ధర్నా కూర్చుంటా బరాబర్ నీకు అరెస్ట్ చేసేంత వరకు. నా పోరాటం ఇది. ఈ పోరాటంలో ప్రాణాలు పోయినా పర్వాలేదు. సనాతన ధర్మం కోసం, ఒక హిందూ ధర్మం కోసం నేను పోరాడుతున్నా. ఈ రోజు ఎవరెవరు వచ్చి మాట్లాడడం కాదు. మీకు దమ్మున్నప్పుడు ఆ రోజు అఘోరికి వత్తాసుగా పలికారు కదా, మళ్ళీ ఈ రోజు ఎందుకు మనకి శిక్ష పడాలంటున్నారు? అంటే మేము పోరాడుతున్న న్యాయం కాదా? గొంతు చించుకునేలాగా మేము పోరాడుతున్నాం కదా. ఫేకు మేము అప్పుడు బయట వాళ్ళ నిజాలు బయట పెట్టడం వల్ల ఈ రోజు మీరు ధైర్యంగా మీడియా ముందర వచ్చి డిబేట్లకు వచ్చి మాట్లాడుతున్నారు. అర్థమైందా? అది గుర్తు పెట్టుకోండి. ఒక విషయం, మీరు మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, ఒక మర్యాద ఇవ్వండి చాలు. ఇక్కడ ఫేమస్ కోసం ఏదో మాకు మెడల్ ఇస్తారు కోసం మేము పోరాటట్లేదు. ఈ 7 నెలల నుంచి తిండి తిప్పలు ఎన్నో బాధలు పడి నేను ఈ పోరాటంలో పోరాడుతున్నా. నేను మీకు తెలుసా ఈ విషయము? ఎన్ని అవమానాలు పడ్డా నేను తెలుసా? ఎన్ని ఫోన్లు వచ్చాయో తెలుసా నాకు? ఒక్కదాన్ని అండి, చిన్న ప్రాణం ఒక్కదాన్ని ఎంతవరకు పోరాడాలి నేను? అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా. రైట్ మాధురి, చివరగా ఈ మొత్తం ఇంత న్యూసెన్స్ చేసి ఎట్టకేలకు దొరికిపోయినటువంటి శ్రీనివాస్ కి ఏం చెప్తారు అఘోరి? మీడియా ముఖంగా ఏం చెప్తారు మీరు? అఘోరి శ్రీనివాస్ కి ఏం చెప్తారు మీడియా ముఖంగా? నేను ఒకటే చెప్తా, ఇదిగో నువ్వు చేసినవన్నీ ఒప్పుకొని క్షమాపణ చెప్పి నీ శిక్ష నువ్వు అడిగిచ్చు. అర్థమైందా? అమ్మ వర్షిని, నువ్వు కూడా
నీ వైపు తప్పుంటే బరాబర్ నీకు కూడా జైలు పంపించే అవకాశం ఉంది, లేకపోతే ఇక నువ్వు ఆ స్థానంలో లేవనుకుంటే నీకు తప్పకుండా ఇంటికి పంపించే అవకాశం ఉంది. ఎవరైనా గాని ఇప్పుడైనా మేలుకోండి. అప్పుడు ఒకే మాట, ఇప్పుడు ఒకే మాట. ఈ దొంగ ఏషాలు వేసుకొని వచ్చే నా కొడుకులు ఎవరిని నమ్మకండి. అప్పుడు ఇదే మాట చెప్పి ఇప్పుడు ఇదే మాట చెప్పాను. ఎవరైనా దొంగ ఏషాలు వేసుకొని రావాలంటే భయపడాలి, కఠినంగా శిక్ష పడాలి వారికి అనేది మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దయచేసి కేవలం నమ్మకపోవడమే కాదు, పబ్లిక్ కే క్వశ్చన్ చేయాలి. మీడియాను ఇంకొకరో కాదు, పబ్లిక్ కే క్వశ్చన్ చేయాలి. ఎప్పుడైతే ప్రజలు ప్రశ్నించడం ప్రారంభిస్తారో, అది రాజకీయాల్లో అయినా, ఇలాంటి దొంగ బాబాలైనా, ఇతర మతాల్లో ఇతర వ్యక్తులైనా సరే, ఎవరు కూడా పబ్లిక్ ని మోసం చేయకుండా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధురి, థ్యాంక్ యూ సో మచ్ కరాటే కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ శివరుద్ర స్వామి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే ఫేక్ అఘోరి అయినటువంటి శ్రీనివాస్ ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అతన్ని రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కి అయితే తీసుకురానున్నట్టయితే తెలుస్తుంది. ఇంకా